రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భూ కబ్జాలు విపరీతంగా జరుగుతుంటాయి. అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడిన వారిపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తారు. బడా బాబులు అక్రమంగా అవినీతితో భూ కబ్జాకు పాల్పడితే చూసి చూడనట్లు వదిలేస్తారు. కానీ అదే భూమి పట్టాలు లేకుండా పేదవాడికి ఆశ్రయమిస్తే దాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సహించరు. ఎందుకంటే పేదవాడు ఎదురు తిరగలేడు. ఎవరి అండా ఉండదన్న ఒక్క ధైర్యంతో పేదవానికి పట్టిడన్నం పెట్టే భూములపై జీహెచ్ఎంసీ అధికారులు ఏదో ఒక కారణం చెప్పి తమ ప్రతాపాన్ని చూపిస్తారు. आप पब्लिक सर्वेंट है साहब, आप कोई बड़े नहीं है, पब्लिक को राइट से आपको पूछने का प्राइवेट कॉन्ट्रैक्टर कहता है बात कर रहा है, मैं कोई छोटा बच्चा नहीं हूँ, मेरे को राइट से आपको पूछने का। आप पब्लिक सर्वेंट है, मैं तो आप है, मैं नहीं ले सकते, मैं को नहीं ले सकते। फिर आप बताओ ऑर्डर का भी बताओ, डिमोलिशन का ऑर्डर का भी बताओ साहब, बताओ ऑर्डर का भी बताओ, डिमोलिशन का। अरे क्या है साहब, कब तक बर्दाश्त करना साहब, ये जुल्म कब तक बर्दाश्त करना साहब। భూపట్టాలు సరిగ్గా లేవని బోర్బండ్లోని సైట్ 2లో గల వసీం జావీద్ అనే వ్యక్తికి సంబంధించిన 92 గజాల స్థలంలో ఉన్న రేకుల షెడ్ను ఆదివారం రాత్రి జేసీబీలతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఈ భూ వివాదం కోర్టులో ఉండగా జీహెచ్ఎంసీ అధికారులు ఇలా చేయడం పలు అనుమానాలకు తావుతీస్తుంది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే అధికారులు అన్యాయంగా ఇలాంటి దుర్వినియోగాలకు పాల్పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా ఘటనా స్థలాన్ని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సందర్శించారు. అధికారులను బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టులో సమస్య నడుస్తుండగా అధికారులు దౌర్జన్యాలకు పాల్పడడం అన్యాయమని, ఎటువంటి నోటీసులు లేకుండా అది కూడా ఆదివారం అధికారులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. కోర్టులో ఫోటో లేకపోతే సాటిస్ఫైలో లేదంటే ఫోటో లేకపోతే మీరు యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు కోర్టులో ఫొటోస్ లేవు అన్నప్పుడు సాటిస్ఫైని వైలేట్ చేసినట్టు మీరు కోర్టు డిసైడ్ చేస్తారు సార్, కోర్టు డిసైడ్ చేస్తారు సార్, అది ప్రైవేట్ గవర్నమెంట్ సాటిస్ఫైని వైలేట్ చేసినట్టు మీరు రూల్స్ని వైలేట్ చేసినట్టు మీరు కోర్టుకి చెప్పుకొని కేసులు బుక్ చేయండి. డెమాలిషన్ చేసేది మాత్రం మీకు అన్ని గవర్నమెంట్ చేయండి. మరి పట్టాలు లేవు సార్, కొన్నిట్లోకే పట్టాలు చేయండి. 127 సర్వే నంబర్ మీరు ఏడని తీసుకోండి. 127/1 ప్రైవేట్ ప్రాపర్టీ. ఒక నిమిషం సార్, నాలా మీద బోరబండలు ఇల్లు ఉన్నాయి, మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తా అంటే ఇదే బోరబండ మీ లిమిట్స్ అని చుట్టుపక్కలనే మీకు అడ్రస్ ఇస్తా, కంప్లైంట్ ఇస్తాం, మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఎన్ని కంప్లైంట్ జియో జీనేదో సార్, ఎందుకు సార్ ఇవన్నీ ఏదో చేసుకుంటే ఇవన్నీ చేస్తే ఎట్లా సార్? ఇదొక్కటే గవర్నమెంట్ ల్యాండ్ సార్, మరి ఇవన్నీ పక్కన అన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి, అన్ని डिमोलिशन చేయండి. మరి पीली दरगाह का बोला ना कि भाजपा वो क्या कर रही है? पूरा करो, वो भी है, पूरा कर लेता है, अंदर गांडवाने के चक्कर में कर रहे हैं, पूरा हाथ में रहते రూమ్ ఉండాలి. లేదు అన్నప్పుడు అక్కడ కోర్టులో ఏం పెట్టలేనప్పుడు ఇమీడియట్గా వచ్చి మీ యాక్షన్ మీరు తీసుకోండి. నేనే ఉండి దగ్గర ఉండి కూల పట్టిస్తాను. వీళ్ళంతా కూడా ఎవరు అవసరం లేదు సార్. కోర్టులో ఒకవేళ ఈ ఫొటోస్ లేవంటే నేను దగ్గర ఉండి చెప్పిస్తాను. ఫామ్ డి ఒకటే గిఫ్ట్ డీడ్ కాదు సార్, లింక్ డాక్యుమెంట్ గిఫ్ట్ డీడ్ ఉంటుంది సార్. పట్టా ఇచ్చిన దానికే గిఫ్ట్ డీడ్ కాదు. సొసైటీగా గిఫ్ట్ డీడ్ नहीं कर सकते గిఫ్ట్ డీడ్ చేయొచ్చు సార్. అదే ముందు ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి కోర్టులో కేసు నడుస్తున్నా కూడా
ఆ ప్రైవేట్ ప్రాపర్టీ ఫేక్ డాక్యుమెంట్ చేసుకొని ఇక్కడ సొసైటీలో కొందరు మనుషులు మరి వాళ్ళు అమ్మడం ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో ఏం జరిగిందో తెలియదు. దాని మీద కోర్టు నుంచి స్టాటస్ కో ఉంది. అంటే స్టాటస్ కో ఉన్నా కూడా ఆ ఒక్క కోర్టుని రూల్స్ని వైలేట్ చేసి ఈరోజు మున్సిపల్ అధికారులు మళ్ళీ దాని తర్వాత లోకల్గా పిఎస్ వాళ్ళు ఒకటే పార్టీకి చెందినట్టు వాళ్ళు ఇక్కడ ప్రవర్తిస్తారు. మరి ఇన్నేళ్ళకించి ఇక్కడ ఏ గరీబుల్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా అన్ని పార్టీలు ఒకటే అన్నట్టు మనం ఉన్నాము. మరి అదేవిధంగా అదే వాతావరణం ఉండకుండా ఎవరైతే ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో ఈ బోరబండాలో తప్పకుండా వాళ్ళైతే కోర్ట్స్ని వైలేట్ చేసి రూల్స్ని వైలేట్ చేసి అధికారం వాళ్ళ చేత తీసుకొని ఈరోజు మున్సిపల్ వాళ్ళని తీసుకొని డెమాలిషన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మా స్థానిక ప్రెసిడెంట్ కదిరిబాయ్ గారు అందరు కలిసి ఈరోజు ఇక్కడ ఆపడం జరిగింది. మరి పేదవాడికి ఈ యొక్క గరీబోడి ఇల్లు అవుతుందో తప్పకుండా కోర్టు చట్టం అనేది దాని పని చేసుకుంటూ పోతుంది. కానీ కోర్టుని వైలేట్ చేయడం రూల్స్ని వైలేట్ చేయడం అంటే ఇది ఇక్కడ బోరబండాలో ఎస్ఎన్ఆర్పిఎస్ వాళ్ళకే చెందుతుంది. సార్ ఈరోజు ఆదివారం ఉన్న తర్వాత కూడా అధికారులు ఎలా వచ్చారు? ఈరోజు సండే ఉండి కూడా దాంట్లో ఒక స్టాటస్ కో ఉంది కోర్టు నుంచి. అంటే స్టాటస్ కో అంటే ఇక్కడ వస్తువు ఎట్లా ఉందో అట్లనే ఉంచాలని ఆ స్టాటస్ కోని కూడా వాళ్ళ కోర్టుని రూల్స్నే వైలేట్ చేసి ఈరోజు డెమాలిషన్ చేసి వాళ్ళకి కబ్జా ఇప్పడం జరుగుతుంది. మరి ఇది బయట వాళ్ళు ఎవరో కాదు, ప్రైవేట్ వాళ్ళు ఎవరో కాదు, లోకల్గా పోలీస్ వాళ్ళే చేయడం జరిగింది. రేపు వాళ్ళ మీద తప్పకుండా మీకు లోక్ అదాలత్లో వీళ్ళ మీద కేసులు బుక్ చేయమని చెప్పి మళ్ళీ తర్వాత కోర్టులో కూడా కంటెంప్ట్ కేసు వేసి వీళ్ళ మీద గవర్నమెంట్ ఆఫీసర్ల మీద మేము చేయడం. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా సార్? ఇందులో నేను ఎవరి పేరు నేను తీసుకొని వాళ్ళని షేర్ చేయలేను కాబట్టి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ. అలాగే బాధితుడికి అండగా ఎర్రగడ్డ ఎంఐఎం పార్టీ నాయకుడు నుమాయిందా కార్పొరేటర్ మహమ్మద్ షరీఫ్ మద్దతు తెలిపారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే జీహెచ్ఎంసీ అధికారులు పేదవారిపై ఇలాంటి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. यहाँ पर जमाने से पूरा माइनॉरिटी एरिया है, सब लोग को हिंदू मुस्लिम सिख ईसाई सब मिल के यहाँ पर रहते और यहाँ पर एक वांटेडली होना बोल के 110 गज का एक प्लाट है। यहाँ पर ये प्लाट के अलॉटमेंट लेटर है, सेलिड है, सब बता के इलेक्ट्रिक मीटर लिए। इलेक्ट्रिक मीटर एडी को और एई को प्रेशर करके इलेक्ट्रिक मीटर निकाल देना बोल के मीटर निकाल लगा दिया। और उसके बाद में म्यूनसिपल वालों को आज संडे के दिन सुबह से संडे के दिन म्यूनसिपल डिपार्टमेंट वाले एसीपी सेक्शन ऑफिसर तुलसीराम एसीपी है और सेक्शन ऑफिसर विशाल पूरे उनकी टीम के संग आके यहाँ पर खाली शीटों का एक रूम को प्रेस्टेज इशू बना लिया। सर का कमिश्नर का आर्डर है बोल रहे। कमिश्नर तो आपको सिटी में और दूसरी जगह नहीं दिख रहे क्या? गवर्नमेंट लैंडों में बन रहे सो या एसीपी साहब के गवर्नमेंट लैंड में प्रॉपर्टी में बहुत जगह में बन रहे से। कल्याण नगर में रोड के ऊपर परमिशन दिया यही एसीपी सीताराम जी, वो राइटिंग में कंप्लेन दिया उनको, आज तक उसका एक्शन नहीं हुआ। एक रूम शीटों का बनाया तो यहाँ पर वांटेडली आके प्रेस्टेज इशू के साथ सुबह से बैठ के संडे के दिन आके बैठ के तोड़ने के लिए बैठे। जिसका प्लाट है वो लोग जो डॉक्यूमेंट सबमिट करके सटेस को ऑर्डर भी लाए कोर्ट से, कोर्ट के ऑर्डर को भी एक्सेप्ट नहीं कर रहे। बोलते तो कोर्ट से ज़्यादा एसीपी का पोस्ट म्यूनसिपल एसीपी बोले तो कौन प्रेशर कर रहा है बोल के बोले? कोर्ट बोले तो हर कोई कोर्ट को एक्सेप्ट करना ना। उसके ऊपर कौन प्रेशर कर रहा है बोल के बोले? यहाँ के सिटिंग कारपोरेटर, रोलिंग गवर्नमेंट कारपोरेटर है। वांटेडली उन्होंने यहाँ पर जो सो जहाँ भी कंस्ट्रक्शन वहाँ पर हर जगह तो उनके लोग जा रहे तो ये तो ज़्यादा जुल्म हो गया अभी। कोई गरीब आदमी जीना बोल तो मुश्किल है, कोई गरीब आदमी एक रूम बनाना बोल तो मुश्किल है। पब्लिक वोट डाल के किस लिए इलेक्ट करते हैं? पब्लिक का काम आना, पब्लिक को हेल्प करना, पब्लिक प्रॉब्लम में रहे तो उनको हेल्प करना। यहाँ तो उल्टा पब्लिक को प्रॉब्लम कर दे रहे। प्रॉब्लम ऐसा प्रॉब्लम कर दे रहे कि पब्लिक को घर से बेघर कर दिया तो उन्हें सुसाइड कर लेना बाकी रहता उसके बाद। तो इसलिए ऐसा रहा तो पब्लिक किसी को वोट नहीं डालेगी, घर में से बाहर निकलते इलेक्शन में वोट डालने के लिए। चाहे कोई भी पार्टी का आदमी रहता हो, पब्लिक को हेल्प करना, पब्लिक को जहाँ तक भी रहो सपोर्ट करना। ऑफिसर कुछ ऊपर नीचे कर रहे तो इलेक्टेड मेंबर है वाले आके सपोर्ट करना। ये लोग खुद आके यहाँ पर एक रूम बनाए वालों को भी देख नहीं सक रहे तो रूम बनाए वाले भी उनको जाके मिल के आने का है क्या? फिर ऐसा रहा तो KTR साहब तो बोल रहे करप्शन नहीं होता हमारे गवर्नमेंट में बोल रहे। म्यूनसिपल के ऑफिसर को कल सैटरडे के पेपर में देखो 12 आदमियों के ऊपर जो से इंक्वायरी बैठाए
CCS में केस बुक कर रहे हैं। हाँ? फिर ये गवर्नमेंट में फिर करप्शन है तो और क्या है फिर वांटेडली होना बोल के गरीब लोगों को सता रहे। ऐसे तो बहुत सारे लोग